నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు బమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పాటించాల్సినటువంటి నియమాలు ఖచ్చితంగా కొన్ని ఇచ్చింది శాస్త్రం. అది గనక పాటిస్తే అంటే శాస్త్రం చెప్పిన అటువంటి మాటలు ఖచ్చితంగా వింటే గనక విని నష్టపోయిన వాడు ఎవడు లేరు. వినకుండా ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు డెఫినెట్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళు కూడా ప్రెగ్నెంట్స్ కూడా ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నో నెలల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. అటు పూజాది విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఎట్లా అండి, నిత్యం దీపారాధన చేసే అలవాటు ఉంటుంది చాలా మందికి. వాళ్ళకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ దీపారాధన చేయకపోతే ఒక ఇంత మనసు తొలిచేస్తుంది, అదో రకంగా ఉంటుంది. అరే చేసుకోవట్లేదు పూజ, నేను చేసుకోవట్లేదు. అవునమ్మా. ఎలా అండి, ఎలాంటి జాగ్రత్త అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే 6వ నెల వచ్చేంత పర్యంతం తప్పు లేదు, చేసుకోవచ్చు పూజలు. ఆడవాళ్ళు దీపం పెట్టుకో. ఇంకా నిండు గర్భిణీకి 7వ నెల వచ్చేస్తుందంటే శ్రీమంతం దగ్గర నుంచి వీళ్ళు ఇంకా పూజలు పునస్కారాలకి చెయ్యొద్దు, దండం పెట్టుకోవచ్చు. గుడికి కూడా వెళ్ళొచ్చు. ఎలాగా ప్రదక్షిణ పనికిరావు, అర్చనలు పనికిరావు, మండపంలో కూర్చొని దండం పెట్టుకోవాలి. ఇకపోతే ఇంకా మిగతా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. భారీ ప్రెగ్నెంట్ టైంలో ప్రెగ్నెంట్ అనే 5వ నెల వచ్చేసరికి కట్టుబడులు ఏమైనా ఉంటే ఆపేయాలి. అంటే మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాం మన ఇంట్లోనే, డెలివరీ అయ్యేంత పర్యంతం ఆపేయాలి. ఆ బిల్డింగ్ కట్టుబడులకు దోషాలు కూడా ఈ భార్యకి పడుతూ ఉంటాయి ఎఫెక్ట్లు. ప్రెగ్నెంట్ అంటే డెలివరీ టైంలో ఇబ్బందులు వస్తుంటాయి, అప్పుడు కొన్ని ఆపేయాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా సరదాగా ఏదో చేద్దాం అలాంటివి అంటే శుభకార్యాలమ్మా. డెలివరీ అయ్యేంత పర్యంతం శుభకార్యాలు అంటే ఎవరికి, ఇప్పుడు మేము మరిదికో ఆడపడుచుకో జరగడం వేరు, మన అంటే భార్యాభర్తలు ఇద్దరు చెయ్యకూడనివి అలాంటివి కొన్ని ఆపడం. యాత్రలు మానేయడం, యాత్రలు కూడా వెళ్ళకూడదు. విపరీతంగా దేవాలయాలకి ఇంట్లో మనసు అవుతే ఒకటి భర్త కూడా దీపారాధన చేయకూడదు అమ్మా. ఇంకా వీళ్ళు నిండు గర్భిణీకి వచ్చేస్తుంటే దండం పెట్టుకోవాలి, అగరబత్తి పెట్టచ్చు, దీపారాధన పూజ కొంచెం ఆపాలి. దాని వలన ఏంటంటే వీళ్ళిద్దరు ఉంటాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చేయొచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మన అమ్మ ఎవరుంటున్నారంటే అందరూ ముగ్గురు పాపం. ఇవాళ రేపు ఆలోచిస్తే భార్యాభర్తలు ఉన్న సంసారాల్లో లక్షల మంది, 4-5 కలిసి ఉన్నది వేల మీద కూడా లేదు ఇవాళ రేపు. అలా అని చెప్పి జాగ్రత్తలు పాటించడం వల్ల ఏంటంటే అతి వినయం కన్నా చక్కగా ఉంటూ పరిష్కారాలు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు. ఒకటి నాకు జరిగిన వాళ్ళలో 2-3 విషయాలు చెప్పేస్తున్నా, పేర్లు చెప్పను ఏం చెప్పను. వాడికి తెలుసో తెలియకో పాపం ఈవేళ శంకుస్థాపన చేసుకున్నారు, నెక్స్ట్ మంత్ భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని సో నడుస్తోంది, ఈయన బిల్డింగ్ జరుగుతోంది ఇంకా నడుస్తోంది. ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. భార్య డెలివరీ డేట్ అంటే జరుగుతాయి దోషాలు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారు జనం. ప్రెగ్నెంట్ తీసుకెళ్లారు, డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు, లోపల వెళ్ళగానే డెత్ లోపలే హాల్లోకి. అది భయం వేస్తాయి నాకు, ఎన్నో చూసా భయాలు నా కళ్ళతో. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీలు కాకుండా ఇంట్లో భర్తలు కానీ ఆ పెద్దవాళ్ళు కానీ మనం కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా కోడలు ఇన్నో నెల, లేకపోతే నా కూతురికి అవుతే ఇది వీళ్ళకి సంబంధం లేదు, మా కోడలు ఇన్నో నెలతో ఉందండి, ఏమేం చేసుకోవచ్చు, మేము ఇల్లు కట్టడాలు కానీ గృహప్రవేశాలు కానీ. గృహప్రవేశం కూడా చేయకూడదా? అంటే ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నా, ఓకే. ఇప్పుడు మీరు నిండు గర్భిణీకి వచ్చేసారు, వస్తే ఇంకా డెలివరీ టైం దాకా ఆగాలి. అప్పుడు ఒకవేళ ఇల్లు కట్టడము లేకపోతే గృహప్రవేశం చేయొద్దు అని అంటారు. ఇప్పుడు అద్దెంట్లో ఉన్నారు, అద్దె ఇల్లు మారాల్సి తప్పని పరిస్థితిలో ఇంకా తప్పదు, వాళ్ళకి మనకి కుదరట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాం అనుకుంటే ఇంక ఈ అమ్మాయిని రానివ్వకుండా వాళ్ళ బంధువుల ఇంటికి ఎక్కడికో వారం రోజులు పంపించేసి అప్పుడు మనం ఇల్లు అంతా షిఫ్ట్ చేసేసాక మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకురావచ్చు. అలా కూడా ధర్మం ఏంటంటే ఇంక 3 నెలల టైం ఉందనగా అన్ని ఆపేయాలమ్మా. అంటే 7వ నెల ఎంటర్ అయింది అని అంటే ఇంట్లోకి ఇవన్నీ ఆపేయాలి. ధర్మశాస్త్రం ఏంటంటే అమ్మా అనేక రకాల ఇబ్బందులు చూపిస్తాయి తల్లి. ఇంటి విషయంలో కానీ మన సొంత ఇంట్లో కానీ. ఇప్పుడు 4 కలిసి ఉన్న ఇల్లు వేరు, ఆ ఇద్దరే ఉంటుంటే పాప వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి టైంలో ఏం చెయ్యాలి, తప్పు లేదు. పెద్దవాళ్ళ దగ్గర అంటే జ్యోతిషుడు బ్రాహ్మణ దగ్గరకో గుళ్ళోనో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి లేవండి, నాకు ఇది పరిస్థితి, మా ఆవిడకి ఇన్నో నెల ఇంకొచ్చేస్తాను, ఏం చేయమంటారంటే అయ్యగారు చక్కగా ఇలా ఉండాలి బాబు, ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండండి, ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్తారు. పేరెంట్ వాళ్ళకి కూడా వెళ్ళకూడదు వీళ్ళు. మరి హోమాది కార్యక్రమాలు దేనికి సిట్టింగ్ పనికిరాదు. ఇంకా ఇంట్లో కూడా హోమాలు ఏమైనా పెట్టుకుంటావండి, లక్ష్మీ గణపతి హోమం అని
ఏది చేయకూడదు. నిండు గర్భిణి ఉండగా ఇంకా పనికిరాదు తల్లి. పురుడుతో సమానం. పురుడు సుగ్గి మైలుతో కూడా అనే ఒక శాస్త్రం ఉంది అక్కడ. అందుకని డెలివరీ అంత పర్యాంతం మన డెలివరీ 10వ రోజు నుంచి బ్రహ్మాండంగా శుభ్రం శుద్ధ అయిపోయిన దగ్గర నుంచి చక్కగా బాలసారి గాని ఇవన్నీ ఎలా 5వ నెల దాకా చెయ్యొచ్చమ్మా. 6వ నెల దాకా తప్పు. 7వ నెల వస్తుందంటే కొన్ని కంట్రోల్ అయిపోవాలి. అలాగే ఎన్నో అవాంతరాలు నా కళ్ళతో నేను చూశాను. ఫోన్ చేసి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తాను అన్న దైవననే ఇంకో బెట్ట అంటావు. ఆ అమ్మ ఉంది పోనీ కీడిపోయింది అనుకో, బాధపడకండి అని నేను ధైర్యాన్ని ఇచ్చిన రోజులు ఎంతో మందికి ఉన్నాయి. ఇక భర్త కూడా కొన్ని పాటించాల్సి. ఎలాగా చెప్పనా, షేవింగ్ చేయకూడదు, చక్కగా క్షవరానికి వెళ్ళకూడదు, పదే మంగళ షాపులకి రోజు ఇంకా గడ్డం తీసేసుకుంటూ ఉంటారు. రోజున ఎవ్రీడే షేవింగ్ అది కూడా చాలా తప్పు. ఇంకో శాస్త్రం తెలుసమ్మా, మంగళవారం శుక్రవారం ఎట్టి పరిస్థితులను షేవింగ్ కటింగ్ పనికిరాదు. అందుకే మంగళవారాలు మంగళ షాపులు బంద్ ఉంటాయి. వాళ్ళకున్న శ్రద్ధ మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఇంట్లో మంగళవారం ఉదయం అమావాస్య మంగళవారం నాడు ఒక ఆయన షేవింగ్ చేసుకుని నా కళ్ళల్లోంచి నేను తప్పట్లు కూడా కాకేసాం మా ఇంట్లోంచి. సార్ ఏమిటిది అమావాస్య మంగళ, మాకు అదేం లేవండి అన్నాడు. అంతే. కానీ వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుతాయో తర్వాత తెలియట్లేదు. అది ఒకటి శాస్త్రం ఏంటంటే మీరు అన్నది భార్య ప్రెగ్నెంట్ నిండు గర్భిణి ఉండగా భర్త షేవింగ్ పనికి రాదు. 7వ నెల నుంచి 7వ నెల నుంచి ఆ 3 నెలలు కూడా చెయ్యకుండా చక్కగా షేవింగ్ జోలు కూడా కటింగ్ వెళ్లకుండా లాస్ట్ డెలివరీ అయ్యాక చక్కగా ఏ తెరపోతాం సరదాగా వెళ్ళాలి ఉంటే ధర్మం ఏం లేదు, వెళ్ళమని ఎక్కడ అయ్యాక చక్కగా నీట్ గా తయారవ్వాలి. అప్పుడు బారసాల పేటలు మీరు కూర్చోవడానికి అన్నిటికీ బాగుంటుంది. అంతేగాని ఇంకేం లేదు, భార్య అలాగే ఉంటుంది, రోజు గడ్డ గీసేస్తూ ఉంటుంది, ఏదో అక్కడ మనకు కలిసి వస్తున్నట్టు. అలా కాదు. షేవింగ్ చేయడం ఇంకో శాస్త్రం తెలుసా, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరానికి వెళ్ళకూడదు. ఎంత ఇబ్బందులు వస్తాయి. తండ్రి కొడుకులు ఒకే రోజు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళకూడదు అమ్మా షేవింగ్. కానీ ఒకళ్ళు ఈవేళ తండ్రి అయితే రేపు కొడుకు చేయించుకోవాలి. అలాగా కూడా తండ్రి కొడుకు ఒకేసారి వెళ్ళడం కూడా మంచిది కాదు. మంచిది కాదు. అదేదో వాటి కోసం చెయ్యాలి కానీ ఆ టైంలో చెయ్యకూడదు అనే ఒక శాస్త్రం. అంటే అలా చెప్పకూడదని ఇంక ఇలా చెప్తాను. అశుభాలు అయితే తండ్రి కొడుకు కూర్చోవాలి కానీ మంచి రోజుల్లో ఎప్పుడు కూడా తండ్రి కొడుకు షేవింగ్ పనికిరా, కటింగ్ పనికిరా. ఒక పూట ఒకళ్ళు రోజు మొన్నటి ఒకళ్ళు సరదాగా వెళ్ళదు. దాని వల్ల కూడా దోషాలు వస్తున్నాయి. పాపం వాళ్ళకి తెలిసి ఎవరు చెయ్యరు. తెలిసి ఎవరు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. ఇక కొబ్బరికాయలు కూడా కొట్టకూడదు భార్య ప్రెగ్నెంట్. 100%. అదే 7th మంత్ నుంచి అన్నీ ఆపేయాలమ్మా. అలా ఆపేయడం వల్ల ఏంటంటే ఇల్లు కట్టుబడుల దగ్గర నుంచి ఆపేసి చక్కగా డెలివరీ అయ్యాక మళ్ళీ దానికి కూడా మంచి ముహూర్తం చూసినే ప్రారంభించాలి. ఇంకా అయిపోయిందా మొదలెట్టారా మంగళవారం నాడు రాత్రి వచ్చేయండి మేస్తులు అంటే అది కూడా నెత్తిమీ పెంకు పడుతుంది. ఆ ఎటుకొచ్చి నెత్తిమీ పడుతుంది కడప ఉదయం వెళ్ళగానే ఎలా చూస్తే. అంటే మళ్ళా కట్టుబడి పునఃప్రారంభం ఎలా చేయాలంటే దానికి కూడా చక్కటి ముహూర్తం చూసుకుని మేస్తుల్ని పిలిపించి మొదలెట్టండి అని అతను కూడా కొబ్బరికాయ కొట్టాలి అంటున్నా. చాలా మంచిది ఇలా జరగడం వల్ల. రైట్. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొన్ని విధానాలు ఖచ్చితంగా శాస్త్రం చెప్పింది, దానికి అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇవాళ రేపు ఇట్లాంటివి ఎన్నో చూసాము, మరి అన్నీ చూస్తున్నాం. ఇవాళ రేపు ఐవీఎఫ్ సెంటర్లు ఎన్ని చూస్తున్నాము, మిస్క్యారేజ్ అనే మాట ఎంతమందిని వింటున్నాము, ఎంతమంది ఆరోగ్యవంతంగా అసలు ఆరోగ్యవంతంగా లేరు. చక్కగా ఈజీగా వచ్చేసిందండి ప్రెగ్నెన్సీ అని చెప్పడం తక్కువైపోయింది. సో అలాంటివి రాకుండా ఉండాలంటే పెద్దలు చెప్పిన మాటలు కూడా వినాలి. ఎక్కడైనా ఫ్రీ డెలివరీ జరుగుతుంది. ఫ్రీ డెలివరీ చాలా సరిగ్గా నిండు మంత్ అయ్యేదాకా ఎక్కడైనా ఆగుతున్నాయమ్మా. 8వ నెలలో కూడా డెలివరీ అలా కూడా జరుగుతున్నాయంటే ఎందుకు కారణాలు? ఈ తప్పులే, కొన్ని దోషాల కింద పెద్దలు చేసిన తప్పులే ఈ పిల్లలకు కూడా తగులుతాయి అని చెప్తున్నా. తెలుసా మీకు విషయం? పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకు కొడతాయి. 100% జాగ్రత్తలు. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలండి. నమస్తే.